నమస్తే, నేను మీ జర్నలిస్ట్ కృష్ణ. ఈరోజు యాక్షన్ 9 టీవీ స్టూడియోలో ఉన్నామండి. మరో కథనంతో మీ ముందుకు వచ్చామండి. తెలంగాణ రాష్ట్రానికి చెందినటువంటి ప్రముఖ నగరం హైదరాబాద్ నగరం అండి. రాజధాని, తెలంగాణకు రాజధాని హైదరాబాద్ నగరం. హైదరాబాద్ నగరంలో కల్తీ, పెద్ద మొత్తంలో ఏ ఆహార పదార్థం తీసుకున్నా కల్తీ. ఈరోజు బయట తినాలంటే ప్రజల ఆరోగ్యం తోటి చెలగాటమాడుతున్న వ్యాపారవేత్తలు. చూద్దాం, ఈరోజు వచ్చినటువంటి ప్రజా ప్రశ్నలో వచ్చినటువంటి ఒక కథనం చూద్దాము. కాసుల కక్కుర్తితో నరరూప రాక్షసత్వం. అంటే డబ్బుల కోసం అండి. ఈరోజు డబ్బుల కోసం ఏమైనా చేసే పరిస్థితి ఏర్పడ్డదండి. అంటే డబ్బులు అక్రమంగా సంపాదించాలని ప్రజలు తినే ఆహారానికి ఏ విధంగా కల్తీ చేస్తూ అక్రమంగా డబ్బు సంపాదిస్తారో ఈ కథనం చెప్తుందండి. మటన్లో ఎద్దు మాంసం మటన్ అంటే ఏదైతే వ్యాపారవేత్తలు ఉంటారో, మీట్ వ్యాపారవేత్తలు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఏం చేస్తారంటే ఈ యొక్క ఎద్దు మాంసం కలిపి ప్రధాన నగరం నడిబొడ్డున కల్తీ మటన్ను అంటే ఎద్దు మాంసం కలిపి రెస్టారెంట్లకు, హోటళ్లకు ఈ యొక్క వ్యాపారవేత్తలు ఎవరైతే ఉంటారో, మీట్ షాపు, మటన్ షాపులు ఎవరైతే ఉంటారో వాళ్ళు తక్కువ ధరకు ఇస్తున్నామని చెప్పేస్తే ఈ యొక్క హోటల్స్, రెస్టారెంట్ వాళ్ళు ఏం చేస్తారు, తక్కువ ధరకు వస్తుంది కదా అని చెప్పేసి తీసుకొని ప్రజలకు ఈ యొక్క ఎద్దు మాంసం తినపెట్టే పరిస్థితి ఉందండి. దీనిపై మరి విజిలెన్స్ అధికారులు, పోలీస్ అధికారులు, ఈ ఎస్ఓటి అధికారులు మరి ఎవరైనా ఫిర్యాదు ఇస్తేనే చర్యలు తీసుకుంటారు తప్ప పర్యవేక్షణ రోజు క్షీణించిపోయిందండి. వ్యవస్థలన్నీ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత వ్యవస్థలు ఏమి పనిచేయడం లేదండి. రోజుకి నిర్లక్ష్యం. ప్రజల పన్నులచే జీతాలు తీసుకున్నటువంటి ప్రభుత్వ ఉద్యోగులారా మరి ఎందుకు పని చేయడం లేదో, మరి లక్షల రూపాయలు జీతాలు తీసుకుంటూ ప్రజల జీవితాలతో చెలగాటమాడుతున్న ఈ రెస్టారెంట్లు, హోటళ్ళు, వ్యాపారవేత్తలపై మరి ఎందుకు చర్యలు తీసుకోవట్లేదో, మరి నెలసరి వచ్చే మామూళ్ళ కోసమా, మరి దేనికోసము లంచాలకు అలవాటు పడా మరి తెలియట్లేదు. మరి ఈరోజు చూసినట్టయితే ఈ యొక్క కథనంలోకి వెళ్దామండి. మనం బ్రతకడానికి తింటున్నామా, చావడానికి తింటున్నామా? బయట రోజుకి పెరిగిపోతున్న తిండి కల్తీలను చూస్తుంటే సామాన్యుడికి ఒళ్ళు గగులుపించడం ఖాయం. అంటే బయట తినాలంటే ఈరోజు పరిస్థితి చాలా ఘోరంగా ఉందండి. ఎందుకంటే తినలేకపోతున్నాం. ఏ విషయం అంటే బయట తినాలంటే ఇక్కడ చూడండి, ఎద్దు మాంసం కలిపి మటను అని చెప్పేసి తక్కువ ధరకు హోటళ్లకు, రెస్టారెంట్లకు, వ్యాపార సంస్థలకు ఈ యొక్క మీట్ షాపు, మటన్ షాపు వ్యక్తులు ఎవరైతే ఉంటారో అక్రమంగా డబ్బు సంపాదించాలనే ఉద్దేశంతో ఈ యొక్క ఎద్దు మాంసం కలిపేసి ఇది ఎక్కడ, నగరం నడిబొడ్డున. ఇక్కడ చూద్దామండి, ఎక్కడ ఇది? హైదరాబాద్ నగరంలోని హబీబ్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న మల్లెపల్లి ప్రాంతంలో ఈ భయంకరమైన కల్తీ మాంసం దందా వెలుగు చూసింది. అంటే నగరం నడిబొడ్డున మల్లెపల్లి అనేది సిటీ అండి. లగడీ కప్పుల దగ్గర ఉన్నటువంటి మల్లెపల్లి ఈ యొక్క ఏదైతే ఉస్మాన్ మీట్ షాపు ఎవరైతే ఈ వ్యక్తి ఉన్నాడో, ఉస్మాన్ ఖురేషి అనే వ్యక్తి ఈ యొక్క కల్తీ మాంసానికి ఈ యొక్క అలవాటు పడి ఈ యొక్క రెస్టారెంట్లకు, హోటళ్లకు సరఫరా చేస్తూ పెద్ద మొత్తంలో అక్రమంగా సంపాదిస్తూ ప్రజలను మోసం చేస్తూ ప్రజల జీవితాలతో చెలగాటమాడుతున్న మరి అధికారులు ఇలాంటి మీట్ షాపులు, ఈ యొక్క వ్యాపార సంస్థల మీద మరి పర్యవేక్షణ ఎందుకు లోపిస్తుందో రోజుకి ప్రజలు కూడా, ప్రభుత్వం కూడా గమనించాలి. మరి ప్రజలకు ఇచ్చే రక్షణ ప్రభుత్వము, పోలీస్ వ్యవస్థ, ఈ వ్యవస్థలన్నీ ఇంతేనా మరి అన్న ప్రశ్నకు సమాధానం లేకుండా పోతుంది. మరి దీనిపై ప్రభుత్వం ఏ విధంగా చర్యలు తీసుకుంటుందో. మన హైదరాబాద్ నగరం అంటే హైదరాబాద్కు ఒక మంచి పేరుందండి. ఎక్కడ దేశంలో నలుమూలల నుంచి వచ్చినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉంటారో, వ్యాపార నిమిత్తం కానీ ఏ నిమిత్తం వచ్చినా కానీ హైదరాబాద్ నగరంలో హైదరాబాద్కి వెళ్తే హైదరాబాద్ బిర్యానీ తినాలి అనే ఉద్దేశం ఉంటుందండి. ఈ యొక్క ఇలాంటి వ్యక్తుల వలన హైదరాబాద్ యొక్క పేరును దెబ్బతీసే
ప్రయత్నం ఉంటుంది కాబట్టి అందుకే ఇలాంటి వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకోవాలని స్థానిక ప్రజలు నాయకులు కోరుతున్నారు. నమస్తే. Thank you.